విఘ్నులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ అనంత చతుర్దశి శుభాకాంక్షలు. మీకు కవలలు 6వ భాగానికి స్వాగతం తెలుపుతున్నాను. మనము ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ వారి కాశ్మీర రాజవంశ నవలల్లో 5వ నవలైన కవలలు గురించి తెలుసుకుంటున్నాము. ఆ నవల మీకు పరిచయం చేస్తున్నాను, ఆ కథ చెప్తున్నాను మీకు. పోయిన వారము అంటే 5వ భాగంలో చెప్పిన కథ మీకు 6వ భాగం మొదలు పెట్టడానికి ముందు క్లుప్తంగా తెలియజేస్తాను. అది మన మామూలు పద్ధతి కదా, ఆనవాయితీ ప్రకారము చాలా క్లుప్తంగా ఆ సారాంశం 5వ భాగం యొక్క సారాంశం చెప్తాను. వృద్ధ పరాశరుడు జలౌకసుని ఇంటికి వచ్చాడు. ఆయన జాతకం పరిశీలించాడు. ఆయన భార్యను ఏవో ప్రశ్నలు అడిగాడు. ఆమె సరిగ్గా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆయన జలౌకసునికి అడిగాడు, నీ భార్య కవల పిల్లలా అని. అంటే నాకు తెలియదు అన్నాడు జలౌకసుడు. అయి ఉండాలి, లేదా ఆమెలో 2 ప్రవృత్తులు ఉండాలి అన్నాడు. అనే కాక అది ఇంకో మాట్లాడుతూ 2 కథలు చెప్పాడు. అదేంటి, రఘువంశ మహారాజు తన భార్యను ఇష్టపడిన బ్రాహ్మణునికి ఇవ్వడం గురించి, త్యాగం చేయడం గురించి. ఇంకో కథ హరిశ్చంద్రుని కథ చెప్పాడు. తన భార్య పిల్లలను కూడా వదులుకోవడానికి సిద్ధపడడం గురించి చెప్పాడు. ఇవి 2 చెప్పాడు. చెప్పి, నీకు రాజు మీద భక్తి ఎక్కువ ఉంటే నీ ప్రాణతుల్యమైన దాన్ని, నీ ప్రాణం కన్నా మిన్నగా భావించేదాన్ని రాజుకు ఇవ్వాల్సి ఉంటుంది అని సూచనగా చెప్పి వెళ్ళాడు. ఆయన చెప్పినంతసేపు జలౌకసునికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అన్నాడు. ఇంకొకటి ఆ మాటలు అన్నాక ఈయన ఆలోచించాడు. 2 రోజుల పాటు ఆలోచించాడు. అసలు వెళ్ళి రాజును పరామర్శించొద్దాము అనుకున్నాడు. కానీ ఆలోచించి వెళ్దామని 2 రోజులు ఆలోచిస్తే ఆయనకి ఏదో అనుమానం తగిలి ఏదో జరిగింది, రాజుగారి వ్యాధికి కారణం తన ఇంటికి ముడిపడి ఉంది అనుకుని దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ఒకవేళ రాజు తన భార్య నృత్యాన్ని ఏమైనా గమనించాడా అనేసి కనుక్కున్నాడు. అది ధృవపరుచుకున్నాడు. తర్వాత రాజు ఇంటికి ఆతిథ్యానికి పోవడం, రాజు తన ఇంటికి ఆతిథ్యానికి రావడము, తన ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నా తన భార్యను చూశాడా అని అనుమానం వచ్చింది. తన భార్య నెచ్చలులైన నోనిక అనే ఆమెను కలుసుకొని ఇది కూపిలాగాడు. దానిలో నోనిక చెప్పింది, రాజుగారిని చూసింది, రాజుగారు చూశాడు ఈమెను అని చెప్పింది. ఇంకా ఈయన నిశ్చయం దృఢపడింది. అంతేకాక రాజు ధర్మాత్ముడు. తన భార్య కొంత చొరవ చూపనిది రాజు ఇంత విరహవేదంతో అలమటించాడు. అంటే తన భార్య వైపు నుంచి కూడా ఏదో ప్రోత్సాహం ఉందని అనుమానం ఆయనకు వచ్చింది. ఆయన భార్యను ఒక రకంగా అడిగాడు. డైరెక్ట్గా అడగలేదు కానీ ఇండైరెక్ట్గా పరోక్షంగా ప్రస్తావిస్తే ఆమె ఉన్నది ఉన్నట్టు చెప్పి అంతేకాదు తాను పువ్వు విసిరిన విషయం కూడా చెప్పింది. అన్నీ చెప్పేసి తాను బంధురాలక గురించి అడిగింది. బంధురాలక గురించి నెగటివ్గా చెప్పింది. అది ఒక పిశాచి అట్లా అని. తర్వాత తనకు 4 విరోధులు ఉన్నట్టు, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలన్నట్టు చెప్పింది. జలౌకసుడు, నేను నీకు పగ తీర్చి పెడతా అంటే నువ్వు అందుకు తగ్గవు, రాజు అయితేనే సరిపోతాడు అనింది. నన్ను రాజుకు సమర్పించు అనింది. నేను రాజుకు భార్యనవుతాను అని మాట్లాడింది. ఇవన్నీ మాట్లాడింది. కానీ జలౌకసుడికి ఒకటి అనిపించింది. ఆమె ఉన్నట్టు తనకు అంతా విడమర్చి చెప్పింది అంటే భార్య తనను ప్రేమిస్తున్నట్టే అర్థం. మరి రాజుని ఎలా ప్రేమిస్తోంది? అది ఆయనకు సందేహంగా నిలిచిపోయింది. తర్వాత కొన్ని విషయాలు చెప్పింది. ఆయనకు ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. సరే, ఇదంతా జరిగింది. మరుసటి రోజు నువ్వు రాజు దర్శనం చెయ్యి, రాజుకు నన్ను సమర్పిస్తానని చెప్పు అని రూపలత చెప్పింది. ఇది జరిగిన కథ.
మళ్ళీ తర్వాత ఏమైంది, నిజానికి రూపలత ఎందుకు ఇలా చెప్పింది, తర్వాత జలౌకసుడు మీరు కవలలా అని అడిగితే దానికి సమాధానం చెప్పలేదు. తనకు కొందరి మీద కోపం ఉంది అనింది. అది ఏంటి, ఎందుకు అలా అనింది? సరే, ఇంకా నిజంగా జరిగిన కథకు వెళ్దాం. ఇంకా 6వ భాగానికి వెళ్ళిపోదాం. ఇంకా ఆలస్యం చేయకోకుండా 6వ భాగానికి వెళ్ళడానికి ముందు ఆమె చెప్పిన మాటలు మళ్ళీ ఇంకొకసారి మీకు రిపీట్ చేస్తాను. ఆమె చెప్తూ పొద్దుకుంకి చీకటి పడిన ఆమె చెప్పిన విషయం చెప్తున్నాను ఇంకొకసారి. రాజు వంక సానురాగంగానే చూచితిని మత్ ప్రాణదాత. అంతేకాదు, ఆ మర్నాడు రాజు సౌదోపరిభాగమున ఉండును, ఎవరినూ పైకి పోరాదని మీరు అందరికీ తెలియచేసిరి. నాకును పైకి పోవటకు వీలు లేకపోయింది. నాకు పైకి పోవాలైనని, రాజునకు కనిపింపవలైనని చెప్పరానంత కోరిక ఉంది. పొద్దు కుంకి చీకటి పడిన తర్వాత బంధురాలకు కూడా చెప్పకుండా ఆమెను పైకి తీసుకుపోయి ఎక్కువసేపు ఉండటకు వీల్లేదు. కాన ఆ చీకట్లో రాజున్న చోటుకు ఒక పుష్పమును విసిరి వచ్చి తిని, నిన్ను నేను భర్త అని పిలుచుటకు కూడా తగను. నువ్వు పరమ ఉదారుడవు, మహాపురుషుడవు, రాజుల కంటే ధనవంతుడవు, నిజముగా స్త్రీని ప్రేమింపగలవాడవు. నీకు భార్య నగుటకు నేను అయోగ్యురాలను. ఆ యోగ్యతను సంపాదించుటకు 6 ఏండ్లు దేవీ పూజ చేసి తిని, నా సర్వనాట్యము ఆమెకు సమర్పించి తిని. ఆమె నా చిత్తం నాకు శాంతి తేలేదు సరికదా, నా చిత్తము అన్యతాయత్తం చేసింది. ఆ దేవి యొక్క సంకల్పం మనకు తెలియదు. మీరు మహాపురుషులు, మీకు తెలియదేమో, మీకు తెలియనేమో, నాకు తెలియలేదు. ఈ దేవిని నేను ఇంక కొలువను. నా కర్మం ఎట్లా ఉన్నదో అట్లగును. ఆ రాజు నాకు తీసుకొని పోయి నన్ను సమర్పింపుడు. ఆ రాజు మేము వధించో, ఆ రాజును నేను వధించి మీ మీద పగదెత్తును. మీరు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. రోహితక రాష్ట్రంకు పొండు, కన్నుల కద్దుకుని మీకు పిల్లనిత్తురు. ఓయి మా ప్రాణదాత, నువ్వు నన్ను తీసుకొని పోయి రాజునకు సమర్పించు. దేవి నన్ను అనుగ్రహించలేదు. నేను ఈ సాత్వికత్వంను పరిత్యజింతును. నాకు విరోధులున్నారు. మొదటి విరోధి బంధురాలక, ఇంకా 2 ఉన్నారు. వీరి ముగ్గురిని నేనే సాధింతును. నీ చేతనే వారిని సాధింపచేయనించితిని. నీకు ఆ శక్తి లేదు. రాజైన వానికి ఉండవచ్చు, ఆయన చేత సాధింపింతును. రెంటికి నేనెందుకు చెడవలేను? నీ మామ నీకు ద్రోహం చేశాను కానీ నీ వంటి సత్పురుషుని భర్తగా సమకూర్చి నాకు ఉపకారమే చేసిన. ఇదంతయు నువ్వు కడుపులోనే ఉంచుకొనవలేను. బంధురాలకతో చెప్పరాదు, అది పరమ పిశాచి. నువ్వు ఎరుగునట్లే ఉండవలేను. రేపు రాజదర్శనకు పొమ్ము, నన్ను సమర్పింపము. నీకు నా యందు ప్రేమ కలిగించో నాకు ఈ ఉపకారం చేసి పెట్టుము అని రూపలత నిల్చుండి ముఖంన చేతులు పెట్టుకుని ఏడ్చుచుండెను. జలౌకుడు పోయి ఆమెను కౌగిలించుకుని, ఆ రహస్యం నాతో చెప్పుము, నేను సాధించి పెట్టుదును అనగా రూపలత, ఓయి నోన విహార నిర్మాత, నిత్య శివాభిషేక వ్రత, నువ్వు పాషాండ వృత్తిని అవలంబింపగలవా? కత్తిపెట్టి ఒకరిని నరకగలవా? నీకు ఆ రహస్యం ఇప్పుడు చెప్పను, కానీ చెప్పేదను, ఎప్పుడో చెప్పేదను. నేను పగ సాధించిన తర్వాత నీతో చెప్పంచో నాకు తృప్తి కలగదు. నేను రాజునకు భార్యనగుదును. తొలుత నీకు భార్యను కదా. నిన్ను భావించకుండా అతడు ఎట్లు చేయగలడు? ఈ శరీర సౌఖ్యము తుచ్చమైనది. నేను దేవీ ప్రసాదంను వడిసి వీరి దుష్క్రియలు వ్యర్థం చేయదము అనుకుంటే, కానీ వారే గెలిచినారు. ఈ మార్గం నందు నన్ను గెలిచినారు, కానీ వారి మార్గం నందు నన్ను గెలవలేరు. వారి పుట్టు వెంటకలేరును. వారితోనే కాదు, రాజద్రోహులున్నారు. వీరితో పాటు ఆ రాజద్రోహులను కూడా నాశనం చేయదును అని రూపలత చెప్పింది. ఇది గత వారం నేను మీకు చెప్పిన కథలోనిదే. ఈ రాజద్రోహులు ఎవరు అనేది ఒక సస్పెన్సే. తర్వాత ఈమె నాకు పగ సాధించుకోవాలి అని చెప్పింది. నాకు పగవాళ్ళు ఉన్నారు అని చెప్పింది. ఎవరు? అదంతా సరే, ఇప్పుడు రాబోయే కథలో తెలుసుకుందాం. సరేనా? ఇప్పుడు 6వ భాగం మొదలు పెడుతున్నానండి. జలౌకుడు కామంను నిరపెన. అంటే జలౌకుడు ఎంత జరిగినా తన రాజుని ఇష్టపడుతున్నానని చెప్పినా కూడా ఆమెను కావలించుకున్నాడు, ఆమెతో ఆనందం పొందాలనుకున్నాడు. రూపలత జాలిపడిన, ఓ ఈ ప్రాణపతి,
నా మీద నీకు ఇంకనూ కోరిక పోలేదు. నేను మనస్సు చేత వ్యభిచారం చేసినానని చెప్పి తిని మన శరీరముల మీద మనం అధికారులం కామని తెలిసింది. ఈ ఆపదను బుద్ధిపూర్వకంగా నీ నెత్తి మీదకి నేనే తెచ్చి తిని నీ ఎడల నేను ద్రోహం చేసి తిని లోకములో ఇంకొక స్త్రీ మనసా మరి ఇంకెవరినో కోరును, తన వాంఛను తానే దిగదావును. ఆ వ్యతిక్రమము తనకును భగవంతునికే తెలియను. ఆ కామింపబడిన వాడు ఆశపడినచో ఆశపడిన అంతటితో అది సమసిపోవును. భర్తయు సామాన్యుడు, కామింపబడినవాడు సామాన్యుడు. ఇచ్చేటట్లు కాదే, ఇచ్చట కామింపబడినవాడు మహారాజు. అతడు ధన మాన ప్రాణములు సర్వమును అపహరింపగలవాడు. నా మీద నీకెందుకు ఈ కోరిక? జలౌకుడు ఇట్లన్నాడు, నువ్వు రాజునందు కోరిక నెరపితివి, నెరపలేదనుకుందుము. ఆ రాజు దుష్టుడైనచో నెరపినను నెరపకపోయినను ఒక్కటే. రాజు తానొక స్త్రీ సౌందర్యంను చూచివల్చును. ఆమెకు తన యందు ప్రేమ ఉన్నదా లేదా అన్న ప్రశ్న లేదు. సిద్ధమైన ప్రేమ దివ్యము, సాధ్యమైన ప్రేమ లౌకికము. ఆ రాజు దానిని తెప్పించుకొను, బలవంతం చేయును, వ్యామోహ పెట్టును, హింసించును. కాలము మీద ఆమెయు వసుమగును. కొంతకాలంనకు అతన్నే ప్రేమించును. ఈ ప్రేమ అన్నది ఆత్మలో నుండి పుట్టున, బయట పరిస్థితుల నుండి ఉద్భవించున, రెండు విధములను జరుగును. ఒకనికి భర్తయు భార్యయు ప్రేమించుచున్నారు. ఒక అధికుడు భార్యాభర్తలను విడదీయును. ఈ భర్త నిస్సహాయుడు, ఆమె ఏం చేయును? ఆత్మహత్య చేసుకొనవలేను. అట్లు 1,00,000 మంది స్త్రీలలో ఒకర్తుగా చేయవచ్చు. తక్కిన వారందరూ క్రమక్రమంగా అతనికి వసలగుదురు. ఎందుకు అగుదురు? తినుటకు తిండి లేని పేదవారు ఎందుకు బతుకుచున్నారు? అది జీవలక్షణము, బతకవలననియే కోరిక. బతికి ఉన్నచో ఎప్పుడో సుఖములు వచ్చును అని. ధర్మానుబంధి అయిన సుఖమే నాకు కావలేనని ఏ జీవుడు కోరును? నీ మాటను బట్టి నేను ఒకటి గ్రహించి తిని, నీ మనస్సు రాజునందు చెల్లించుటకు నువ్వు కారణము కావు. నువ్వు నా యందు బద్ధవ్రతవు. నీ మనస్సు చెల్లించకుండా, పాపం నిన్నంటకుండా 6 ఏండ్లు తపస్సు చేసితివి. నీ అందా దోషము దేవి అనుగ్రహం లేకపోవటం వలన జరిగింది. 6 ఏండ్లు తపస్సు చేసితివి, నీ అంది దోషము సంక్రమించినది. తపఃఫలితము ఇది అగునా? తపఃఫలితము ఇట్లుండునా? భగవంతుని యొక్క లీలలు మనకు తెలియవు. మనము తాత్కాలికమైన గుణదోషములనే చూడగలము, వాని పరిణామములు మనకు తెలియవు. దేవతాశక్తి యొక్క అనుగ్రహ లీలలు పరిణామ రమణీయములు. నేను బుద్ధి తెలిసిన నాటి నుండి అసత్కార్యమును చేయలేదు. భగవంతుడు నాకిట్టి దుష్టఫలం సమకూర్చునా? పూర్వజన్మలందు చేసిన పాపము బలవత్తరమైనచో సమకూర్చును. ఈ సత్కార్యాచరణమునకు ఫలితము భవిష్యత్ జన్మలో వచ్చును. ఇప్పుడే మొక్క నాటి ఇప్పుడే ఫలించవలేనని ఎట్లు కోరుకుందుము? తాత తండ్రుల నాడు నాటిన మొక్క యొక్క ఫలము నీవు అనుభవించుచున్నావు. రాజునందు నీ మనసు చెలించినది, కోరిక కలిగినది, సొంత వృద్ధి పొందెను. ఓసి రూపలత, నీ కోరిక నిజమైనదైనచో నువ్వు నాతో చెప్పవు. మతి చలించినదని దుఃఖపడవు. ఆయన అందలి కోరిక మనసులోని వ్యామోహము, అది వాంఛ కాదు. ఎవరైనా ఎప్పుడైనా మోహపడవచ్చు. యోగులు నిరస్తవాంఛులు, నిరస్తమోహులు. అజాతవాంఛులు వేరు, నిరస్తవాంఛులు వేరు. తొలుతటి వారికి వాంఛ పుట్టనే పుట్టదు, రెండవ వారికి వాంఛ ఉదయించును, వారు దాన్ని నిరాకరింతురు. నిజమైన వాంఛ అనగా ఎట్లుండుననగా రాజుకు ఉన్నట్లుండును. రాజునకున్న వాంఛ కూడా నిజమైన వాంఛ కాదు. ఆయనది వాంఛ అనిపించుకోదగిన వాంఛ అయినచో ఇదింత దూరం రాదు. ఎప్పుడో నన్ను సంహరించుట, ఎప్పుడో నిన్ను అపహరించుట జరిగేది. ఆయన వాంఛ మాత్రం ఘాటమైనదే, లేనిచో ఇట్లా కృషించడు, మరణ పర్యంతం కాడు. కనుక మీ ఇద్దరి వాంఛలు సమగ్రములు కావు. నన్ను ఆయన చంపించి నిన్ను కొనిపోయినాడనుకునుము, ఎంత బాగా ఉండేది. అట్లు జరగలేదు. నేడు నన్ను అనుభవింపనిమ్ము, తర్వాత నందో రాజా భవిష్యతి. నిన్ను రాజు తీసుకొని పోవును, రాజు యొక్క స్థితి నాకు పట్టును. నేను చనిపోవుటకు ముందు, నేను నిన్ను రాజునకు సమర్పింపక ముందు నువ్వు నా దానొగటకు వినదీయకము.
ఆనాటి రాత్రి భార్యాభర్తలిద్దరును ఆమె హృదయం చలించని దానివలే, ఇతడు రేపు భార్యను తీసుకొని పోయి రాజునకు సమర్పించే అవసరం లేని వాని వలె భోగించిరి. మర్నాటి పొద్దున్నే ఆమె శయ్యామందిరం వదిలిపో జలౌకసుంటూ ఇట్లా నేను, ఓయి జలౌక, నిన్ను పేరుతో పిలుచుచున్నాను. నా మనస్సు చలించినది. ఇప్పుడు విచారించుచున్నాను కదా, రాజు మీద నాకు కోరిక లేదు. ఇది దేవి చేసిన అపకారము. ఆమె ఎందుకు చేసిందో నాకు తెలియదు. ఏ వక్రమైన పరగతమైన చిత్తవృత్తి నా యందు పునః మసల్చుండెనో, ఏ చిత్తవృత్తి నాకు సంక్రమించకుండా నేను తపస్సు చేసితినో ఆ చిత్తవృత్తిని తల్లి నాకు కల్పించెను. ఎందుకు కల్పించినదో తెలియదు. ఈ 2 నెలలు నేను దేవి మీద కోపం చేత ఆమె జపం మానివేసి మరలా జపం చేసేదను, మరలా నాట్యం చేసేదను, తల్లి యొక్క తత్వమును తెలుసుకొనిదను. దానినట్లుంచి నువ్వు నాకు ఒక వాగ్దానం చేయము. నీవు ఈ విషయంలో నాకు చెప్పకుండా ఏమీ చేయరాదు. నువ్వు పోయి రాజుతో మాట్లాడరాదు. నువ్వు రాజు వద్దకే పోవలదు. అది అపాయకరము. ఈమె తనను తాను పరిశీలించుకుంటోంది. తనకు ఎందుకు రాజు మీద కోరిక పుట్టిందో ఆమెకే అర్థం కావడం లేదు. ఆమె ఇది ఏదో దైవ నిర్ణయము అని అనుకుంటోంది. జలౌకుడు ఇలా అన్నాడు, వృద్ధ పరాశరుడు తన కోసం వార్త పంపమనను కదా, అతన్ని పిలిచి చెప్పించో ఎట్లుండును అంటే, అది బాగా ఉంది అంది రూపలత. ఏమని చెప్పవలేను అని జలౌకుడు అంటే, ఆయన వచ్చించో నేను చెప్పుదును అంది రూపలత. జలౌకుడు సరేనన్నాడు. మరియు రూపలత భర్తతో ఇలా అంది, నీవు ఏకాకిగా అంటే ఒంటరిగా ఎచ్చటికి పోరాదు. మన దగ్గర మల్లురును కటారికాండ్రు ఉన్నచో 2 మల్లురు 2 కటారికాండ్రు మీ వెంట ఎప్పుడూ ఉండవలేను. రాజు సత్పురుషుడు, మిమ్ము వధింప పంపడు. ఆయన పంపించో సైనికులే ఒత్తురు. పంపదల్చించో ఇదివరకే పంపెడివాడు. ఇంకా భయం లేదు. మరి భయమనగా ఇతరులెవరో రాజునకు ప్రియము చేయనించిన వారు, ఇది రాజునకు ప్రియము అనుకునేది వారు మిమ్ము దొంగపోటుగా వధింతురు. 2 మల్లులు 2 కత్తికాండ్రు మీ వెంట ఉన్నచో వారేమీ చేయలేరు. మీరు వారితో చెప్పి పెట్టవలేను. వారికి మీరు చాలా మేలు చేయుదురు. ఇతరులు చేసేడు మేలు కన్నా 10 రెట్లు ఎక్కువ చేయుదురు. ఇదంతయు 10 దినముల పని. ఈలోపుగా నేను రాజుతో రాయబారంలో నడుపుదును. నేను రాజు యొక్క అంతఃపురంనకు పోయేదను. మనమిద్దరము కలిసి దేశాంతరంనకు పోయేదము. ఈమె రూపలత ఒకవైపు రాజు యొక్క అంతఃపురానికి పోతాను అంటోంది. ఇంకోవైపు మన ఇద్దరం కలిసి వేరే దేశానికి వెళ్ళిపోదాము, పారిపోదాము అంటోంది. అది ఎలా జరుగుతుందో తెలియడంలే. జలౌకుడు అన్నాడు, నువ్వు రాజు నొప్పించి ఒత్తునందువా అని. రాజు ఒప్పుకున్నందురా అంది రూపలత. నువ్వు రాజు అంతఃపురంనకు పోవటం ఏమిటి, మనమిద్దరం దేశాంతరంనకు పోవటం ఏమి? ఇదే మనకు వచ్చిన అనుమానమే జలౌకునికి వచ్చింది. అది మీకెందుకు? మీ భార్య మీ వెంట దేశాంతరంనకు వచ్చును అంది రూపలత. కొన్నాళ్ళు రాజు దగ్గర ఉందువా అని జలౌకుడు అడిగితే, మీ భార్య మీ కన్నుల ఎదుటనే నిత్యం ఉండును అంది రూపలత. ఆమె ఇక్కడ అక్కడ 2 చోట్ల ఉండగలదా అని జలౌకుడు అంటే, అప్పుడు రూపలత చెప్పింది, మీ భార్య కవలలలో ఒక్కతే. వృద్ధ పరాశరులు చెప్పిరి కదా అంటే, అవును చెప్పిరి కదా అన్నాడు జలౌకుడు. రూపలత మళ్ళీ ఇలా అంది, చెప్పుడుతో ఏమైంది, ముందు చేయవలేను, మీరు ఇంక వెళ్ళవలేను. రాత్రి మనమిద్దరము చాలాసేపు మాట్లాడితిమి, మరలా ఇప్పుడు మాట్లాడితిమి. ఆ బంధురాలక మగనితో ఏమి రాత్రి మాట్లాడితివి, పొద్దున కూడా మాట్లాడితివి, ఏమి అని నన్ను కుచ్చి అడుగును. నేనేదో కల్పించి చెప్పవలేను. మీరు వృద్ధ పరాశరిని వెంటనే పిలిపించవలేను. జలౌకుడు అన్నాడు, నీవింతటి తెలివి కలదానవని నాకు తెలియదే అంటే, రూపలత అంది, నాకు మొదట తెలివి లేదు, వాంఛ లేదు, దురూహలు లేవు. క్రమక్రమంగా నాకు వచ్చిన అనుభూతుల చేత, నాకు కలిగిన మనోవికారముల చేత లోకంలో కుచితత్వము, దౌర్భాగ్యము, హత్యలు, మోసం చేయుట మొదలైనవన్నీ తెలిసినవి. ఓ ఈ ప్రియుడా, వాణినన్నిటినీ నీ ప్రాణం రక్షించుటకు, నా మానం రక్షించుకుంటకు నేను ఉపయోగపరచుకుందును. రాజును చూచి నేను మోహపడలేదు. అట్లు చేయుట నా ప్రకృతిలో లేదు. నా మనస్సు ఎందుకు చలించిందని నేను చాలా ఆలోచించి తిని.
నా మనసు మీద ఒకటిగా కూర్చుండి నాతో అవినాభావం తెచ్చుకొని నన్ను మోసగించి తన్నట్లు చేసింది. ఇది ఒక పరమరహస్యము, తర్వాత చెప్పేదను అంటే జలౌకుడు అన్నాడు, ఓసి ప్రియురాలా, నేను నీ ఎందుకు కాముకుడను కనుక సరిపోయింది, నిన్ను వదిలిపెట్టి బతకలేను కనుక ఇట్లుంటిని, పరపురుషుని నేను మోహించి తిని అని చెప్పిన స్త్రీకి పాతివ్రత్యమేమి, శీలరక్షణ ఏమి అన్నాడు. అప్పుడు రూపలత అంది, ఆర్యుడా, ఆ మనస్సు నాది కాదని చెప్పి తిని కదా, అది ఆరోపితమైన మనస్సు. అదియూ కాక జీవుడు బహుశరీరముల యందు ప్రయాణించుచుండెను. ఈ జన్మకు ఒక భర్త, మరి ఒక జన్మకు ఇంకొక భర్త, 100 జన్మల యందు 100 మంది భర్తలు. పూర్వం ఈ స్త్రీ ఎవరికో భార్య అని ఈ జన్మకు తెలియదు కనుక సంసారం చేయుచున్నారు. ఆ భార్య యొక్క జీవుని ఈ భర్త కైవసం చేసుకోనలేడు. వీడు జీవేశ్వరుడు కాడు, జీవేశ్వరులు శివకేశవులు. ఈ భర్త ప్రాణేశ్వరుడు. ప్రాణములు ఈ శరీరం నందున్నంత వరకు ఇతడు ఇచ్చట అధికారి, అనగా భార్యాభర్తృత్వము తత్శరీర సంబంధి. ఈ సృష్టిలో అన్నింటినీ శరీరమునకు ప్రమాణంగా భగవంతుడు నిర్మించాడు. అంటే ఈ జీవితంలో ఇతడు భర్త, పూర్వజన్మంలో ఎవరికి భార్యనో ఎవరికి భర్తనో తెలియదు కదా అంటుందామె. దాని అంతటా అది ఒక సంపూర్ణమైన కొలపాత్ర. సుఖములో దుఃఖములో, పుణ్యంలో పాపంలో, నా పరిమాణంలో జరిగిన వాటికి ఒక సమిష్టిత్వం కలుగును. ఇది అంతయు కలిపి ఒక ముద్ద, ఒక సంస్కారం. ఇట్టి బహు సంస్కార ప్రమాణముల యొక్క సంపుటి జీవుడు అంటే ఇక్కడ ఒక ఆత్మ అని. కనుక నిజమునకు భర్తకు భార్య మీద కల అధికారం ఎట్టిది, ప్రాణంలాడినంత వరకు ఆమె శరీరం మీదది అతనిది. ఆ శరీరంలో ప్రాణం ఆడుచుండవలేను, అంతవరకే అతని సొంతము. ఆమె మనస్సు మీద మాత్రం వీని అధికారం లేదా అన్నచో ఆ మనస్సును తనకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నం ఉన్నది, కానీ దాని మీద అధికారం ఎవ్వరికీ లేదు. ఎవరి మనసు మీద వారికే అధికారం ఉంటుంది, ఆ జీవునికే అధికారం ఉంటుంది. అటు జీవుడు కలడు, ఇటు శరీరం కలదు. ఈ మనస్సు ఆ రెంటికి నడుమ కట్టిన వంతెన, ఉభయ తీరములకు సంబంధించినది. ఒక నది 2 రాజ్యములకు నడిమి ఎల్ల అంటే సరిహద్దు. అనగా నదీ జలములో ఆ సగం వరకు వారిది, ఈ సగం వీరిది. ఇప్పుడు బ్రహ్మపుత్ర నది ఉంది కదా, అలాగా జలమునెట్లు కోసుకుందురు? ఎగువ దిగువులైనచో వాడు వంతెన కట్టి కిందికి నీరు రానిను అనవచ్చు. ఈ మనస్సున్న నదికి ఎగువ దిగువులు యోగి విషయమున ఉండును. ఆ యోగి ఈ మనఃప్రవాహంకు అడ్డం కట్టి నీరు దిగువనకు రానియడు. లోకం నందలి ఇతర జనుల మనస్సులు వెడల్పుగా ప్రవహించు నీరు వంటివి. అటు సగము ఇటు సగము, నడుమ గోడ కట్టుటకు వీలు లేదు. అయినను ఈ ప్రవాహం ఎచ్చటనో కొండలలో పుట్టుచున్నది, సముద్రంలో చేరుచున్నది. ఈ నది నడుమ మన రాజ్యంలో ప్రవహించుచున్నది, సముద్రంలో చేరుచున్నది. ఆ నీటిని మన పొలంలోకి మళ్లించుకొనవచ్చును. అంతేగాని ఆ నీటిని ప్రత్యేకించి అటు ఇటు గోడలు కట్టి గోడ వేసుకుంటే సాధ్యమగునా? ఓ ఈ ప్రాణపతి, నువ్వు పండితుడు, నాకు తెలియను. నువ్వు మాట్లాడుచుండగా ఎన్నోసార్లు విన్నాను. పరమ సూక్ష్మ విచార దక్షుడవు, వట్టి వర్తకుడవు, వట్టి ధనవంతుడవు, వట్టి ధనపు ముద్దవు అని నేను అనుకుంటే ఇట్లు మాట్లాడేది దాన్ని కాను. నిన్నింత ప్రేమించేది దానని కూడా కాదేమో. పోనీ నా మనస్సు నీతో చెప్తిని కనుక నువ్వు ఇట్లాంటివి చెప్పకపోయించో నన్ను అందువా? ఎవరి మనస్సు ఎట్టిదో మనకేం తెలియను అని కదా ఊహింపవలేను. మరియు నేను చెప్పుచుంటాను కదా, ఆ మనస్సు ఆరోపితమైన మనస్సు అని. ఇప్పటికే ఆలస్యమైంది, పరాశరణకు వార్త పంపుడు. జలౌకుడు అన్నాడు, ఇన్నాళ్ళు నా ఇంటిలో దేవతారూపమైన ఒక కనిని పెట్టుకుని అది వట్టి కని అనుకుంటుని అని. రూపలత అంది, నా స్వామి, ఇది వ్యామోహము. ఈ జీవితము శీలాదుల చేత జీవలక్షణ సముద్ధారకంగా చేసుకొనవలేను. నాకు తెలిసినది ఇంతియే అంది. ఆనాడు సాయంత్రంన జలౌకసుడు వృద్ధ పరాశరునికి వార్త పంపాడు. ఈతని సౌధం చుట్టూను రక్షణ పెట్టెను.
అతడు బయటికే పోవట్లేదు. వ్యవహారమంతయు తన ఇంటనే చూచుకొంచుండెను. విశ్వాసపాత్రులైన మల్లులను ఖడ్గదారులను తనకు రక్షగా పెట్టుకొనెను. శివాభిషేకములు లేవు, నోనా విహారమునకు పోవుట లేదు, సాయంకాలంలో యందు విష్ణు దర్శనము లేదు. ఇది రూపలత చేసిన కట్టుదిట్టం. జలౌకసుడు ఆమెతో చెప్పాను, ఇంత అవసరం లేదు, నువ్వు వృథాగా భయపడుచున్నావని. ఆమె ఇలా అంది, అది కాదు, రాజు యొక్క స్థితి క్షీణించిన కొలది మనకు అధిక భయము. రాజభక్తి కొందరి యందు తీవ్రంగా ఉండును. రాజది అంగీకరింపడని తెలిసియు తమ కోపంను తీర్చుకుంటకు ప్రయత్నింతురు. మానవ ప్రకృతిలో ఉన్న వికారం మీకేమి తెలియను, నీకు తెలియనా అని జలౌకుడంటే ఆమె అంది, నాకే తెలియను, మీకు సామాన్య లోకం తెలియను, నాకు పరమ నీచమైన లోకము తెలియను, పరమ కృత్రిమమైన లోకము తెలియను అని. వృద్ధ పరాశరుడు జలౌకుని రమ్మని మరలా వార్త పెట్టాను. రూపలత తన భర్త ఆరోగ్యం బాగుగా లేదు, పరాశరులనే రమ్మని చెప్పాను అనగా రూపలత బయటికి వచ్చి ఆ దూతతో చెప్పానని అర్థం. ఇప్పుడు రూపలత అంతఃపుర స్త్రీ కాదు, తాను బయటికి వచ్చుచుండెను, అందరితో మాట్లాడుచుండెను. ఇదివరకు శ్రేష్ఠి భార్య మహాసౌందర్యవతి అని అనుకున్నటయే కానీ ఆమెను చూచిన వారెవ్వరూ లేరు. ఏదో పని పెట్టుకుని ఎందరో వచ్చిపోచుండ్రి, ఆమెను చూచుటకే వచ్చుచుండ్రి. ఆమె అందరికీ కనిపించుచుండెను. శ్రేష్ఠి యొక్క వర్తకం మీద కొన్ని వందల మంది పనిచేయుదురు. వారు రూపలతను ఎప్పుడు చూచి ఎరుగరు, ఆమెను చూతురు. ఈమె కొరకు రాజు మణింపబోచుండెనా? చచ్చిననైనా అట్టి చావు చావలేను. నిజమే అయినచో ఈమె మహారాజునకు భార్య కావలేను. ఎంతటి వాడైననేమి ఒక సామాన్య వర్తకునకు భార్యయా అంటే ఆమె అంతటి సౌందర్య రాశిని. ఆ మర్నాడు శుక్రవారం అయ్యను. పూర్వం ఆమె దేవాలయంకు పోవుటకు పల్లెంకికలో కూర్చుండి పల్లెంకికకు ముందు వెనక ఖడ్గదారులుగా వెళ్ళేది. పల్లెంకిక చిక్కని వెలగల పట్టు వస్త్రముల చేత కప్పబడి ఉండేది. ఈనాడు ఆమె పల్లెంకికలోనే వెళ్ళెను, కానీ పల్లెంకిక ఆచ్ఛాదికంగా లేదు. జనమందరూ చూచుచునే ఉండరి, అందరూ ఆమె సౌందర్యమునకు ఆశ్చర్యపడుచుండ్రి. పూర్వము పల్లకి ఆలయపు వెనకటి గోడలో ఉన్న ద్వారం వద్ద నిలిచెడిది. ఆమె నటు ఇటు పరిచారికలు పట్టిన తెరలలో నుండి లోనికి పోయేది. ఆమె వచ్చుచున్నదనగా పురోహితుడు తక్కిన జనులనందరినీ అవసరించెడివాడు. ఈనాడు ఆమె సింహద్వారం వద్దనే దిగను. అందరూ చూచుచుండిరి, అందరూ నివ్వెరపోచుండ్రి. జనమెవ్వరినూ తొలగింపబడలేదు. కొందరికి ఆమె ఎవరో తెలియదు, వారిను వీరిను చెప్పుకొంచుండ్రి. ఆనాటి సాయంకాలంకు పూర్వము తెలియని వారికి కూడా తెలిసిపోయాను. జలౌకస శ్రేష్ఠి భార్య అంత సౌందర్యవతి. రాజుగారు ఆమెను ప్రేమించినట, ఆమె కోసం కృషించిపోయినట. రాజుగారి వ్యాధికి ఆమె కారణమట. రాజు ఎందుకు ఊరకుండెను? ఇది అందరికీ పెద్ద ప్రశ్న. రూపలత తానే నాడు నాట్యం చేసినప్పుడు పూర్వం వలె సర్వాలంకార భూషితే రాలేదు, పరిమిత ఆభరణ అయి వచ్చాను. తొలినాటి బ్రహ్మాండమైన వెలగల చీర కట్టి రాలేదు, ఒక మోస్తరు వెలగల చీర కట్టి వచ్చాను. ఆమె నాట్యము భిన్నముగా ఉండెను. పురోహితుడు ఆశ్చర్యపోయాను. సామాన్యమైన నృత్యము, ఒక విధమైన ఆటవికత్వం దానిలో భాషించుచుండెను. ఒక రౌద్రరసం భాషింపనారంభించెను. పాట పాడుచు సంగీతం చిలుకు అనాగరికంగా విసురుచు పాడుచుండెను. విలక్షణంగా నాట్యం చేసెను. ఆమె పూర్వం పూజారితో ఎన్నడూ మాట్లాడలేదు, తల ఎత్తి చూడలేదు. నేడు ఆయనతో మాట్లాడాను, నవ్వెను. పూజారి సాహసం చేసి ఆమెతో ఇట్లనెను, ఏమమ్మా ఇంత మారిపోయితివి అని. ఆమె ఇలా అంది, ఈ మారిపోవుటకు మీరే కారణం. మీ బదులు మహారాజు గారిని తెచ్చి వారికి నన్ను చూపించితిరి. ఇప్పుడు మహారాజు గారు ఎట్లున్నారో మీకు తెలియను కదా. నేను ఇంకా శ్రేష్ఠి గారి భార్యగా ఎన్నాళ్ళుందునో తెలియదు. తర్వాత రాజుగారి అంతఃపురముకు పోదును. ఈ లోపుగా కొంత స్వేచ్ఛ అవలంబింతును. ఆమె ఇలా అంటుంటే అచ్చట సేనాపతి ఉండెను. వారిద్దరూ ఒకరి ముఖము ఒకరు చూచుకున్నారు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత వారిద్దరినూ కూడబలుక్కున్నారు. మనం ఆనాడు అట్లు చేస్తే చేయక తప్పక వచ్చింది. ఇంత దూరం వచ్చిందని మనకు తెలియదు. ఇది ఏ దుష్ట పరిణామంకు దారితీయునో. ఈమె రేపు రాజుగారి అంతఃపురంకు చేరిన తర్వాత మన బతుకులు ఏమగునో. జలౌకసుడు సాధువు గనక సరిపోయింది. అంత వాని భార్యను రాజు ప్రేమించుట బాగా లేదు.
శ్రేష్ఠి సాధువు, రాజస ప్రకృతి కలవాడు కాదు. రాజకీయములతో జోక్యం కలిగించుకొనుడు, లేంచో ఎంతైనా చేయవచ్చును. ఈ దేశము మహాపర్వతమయము, దూర దూరంలో యందు పలు గిరిదుర్గములు కలవు, అవి అభేద్యములు. ఆ దుర్గముల యందు ఎప్పుడూ రాజద్రోహులే ఉందరు. వారికి తగిన ధనము లేక సైన్యం లేక రాజునకు ఎదురు తిరగరు. ఆ దుర్గములను స్వాధీనములను చేసుకొనరు, పరదుర్గములను సాధించరు. వారిలో వారికి ఐక్యం లేదు. ఈ శ్రేష్ఠి వంటి వాడు వారికి సహాయపడించో వారు స్వతంత్రులు కావచ్చును. రాజునకు శ్రేష్ఠి విరోధి కావచ్చును, రాజునకు పక్కలో బల్లెం కావచ్చును. ఇది ఎంత గడుసరి ముఖం ఎదుట ఉన్నమాట అనివేశాను. ఈ దేవాలయం యొక్క భోగములన్నీ జలౌకసుని చేతిలో ఉన్నవి. అతడు తన విత్తమును నేను ఇంక దేవాలయంకు ఇయ్యను అన్నచో మన బతుకులు ఏం కావాలేను? ఒక అవివేక పని చేసించో అది ఎంత దూరం తగులును? రూపలత ఎందుకు వాళ్ళతో అలా మాట్లాడిందో, కావలసిగా తనే ప్రచారం చేసింది జరిగినదంతా అన్నట్టుగా అనిపిస్తోంది ఇక్కడ. రూపలత ఇంటికి పోయిన జలౌకసునకు తన భార్య ఏ పని ఎందుకు చేయుచున్నదో తెలియట్లేదు. పరాశరుడు వచ్చుచున్నాడన్న వార్త వచ్చాను. ఆమె భర్తను వ్యాధిగ్రస్తుని వలె పండుకోమని చెప్పాను. పరాశరుడు వచ్చాను. రూపలత ఆయనతో ఇలా అంది, అయ్యా, మొన్న నేను తమతో కొంచెం కటువుగా మాట్లాడి తిని అనుకుంటాను. తమరు పండితులతో మాట్లాడుట ఎరగని దానను. నాకు సర్వ విషయములను తెలిసినవి. నేను నా భర్తతో చెప్పి తిని, నిజానికి నా మనస్సు చెలించినది. రాజుగారి మీద నాకు కోరిక కలిగినది, నేను కలిగించినాను. ఆ రాజు మహాపురుషుడు. ఒక స్త్రీని భావించి ఇట్లా కృషించిపోవచ్చుండనగా ఆ జీవుడు ఎంత యోగ్యుడు, ఎంతటి ఉన్నతుడు, ఎంతటి ఏకాగ్రత లక్షణములు కలవాడు. నేను జలౌకసునితో చెప్పి తిని, అయ్యా, నేను రాజుగారిని ప్రేమించుచుంటిని, నిన్ను ప్రేమించుటలేదు. నన్ను రాజుగారికి ఇచ్చివేయము. ప్రేమించని స్త్రీతో సంసారమేం సుఖము? నువ్వు పోయి రాజుగారితో చెప్పుమంటిని. ఈయన నన్ను వదిలిపెట్టలేకుండా ఉన్నాడు. ఈయనయు మంచమున పడిపోచున్నట్టు కనిపించుచున్నది. జీవుడు తన సుఖమునే తాను కోరును కదా. ఆయన అన్నచో నాకు జాలిగా ఉన్నది. రాజుగారి నుండి నా మనస్సు మరలించే ప్రయత్నం చేయనించి తిని, నాకు అది సాధ్యమవట్లేదు. తమరు వచ్చితిరి. ఈ మాటలు శ్రేష్ఠి నీతో ఎట్లు చెప్పును? ఆయన పరమ దుఃఖితుడై ఉన్నాడు. శ్రేష్ఠి యందు నాకెంతో జాలి ఉన్నది. నేనేం చేయుదును? రాజుగారి నుండి నా మనసు మరలించుకొనలేకున్నాను. స్వామి, నా భవిష్యత్ ఎట్లుండును? నేనేమగుదును? నాకు జాతకమును లేదు. నష్టజాతకమును గుణించవలేను. నేను ప్రశ్న వేయిచుంటిని కదా. ఈవేళ లగ్నం కట్టి నా జాతకం ఎట్లుండునో చూడవలసింది. ఈమె ఒక రకంగా వృద్ధపరాశరునికి పరీక్ష పెట్టింది. ఈ మాటలు విన్నంతనే వృద్ధపరాశరుడు తలకిందులాయను. ఈమె స్త్రీయా, రాక్షసియా? ఒక వర్తకుని భార్యయా? మహారాజ్యంను తిప్పగలిగిన సమర్థురాల? ఆయన లెక్కగట్టి ఆమె జాతకంను చూచుడు మనశ్శాంతి లేకపోయిను. ఆమె మళ్ళీ ఇట్లంది, మహాపండితుడా, మహారాజు తాను శిబికను అంటే పల్లకీని పంపినచో, సైన్యముగా పంపినచో, సపరివారంగా పంపించో నేను వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. శ్రేష్ఠిని ఒప్పించి తిని కనుక తమరు పోయి మహారాజు గారితో మనవి చేయవలేను. నేనే తమరికి వార్త పంపించి తిని. ఈ మాటలు చెప్పుచుండగా రూపలత ఎంత లజ్జాభినయం చేసిందో, ఎంత బెరుకు పొందినట్లు మాట్లాడిందో, తనకు రాజునందు ఎంత ప్రేమ కలదో పండితుడు ఊహించుకొనలేనంతగా మాట్లాడింది. పరాశరుడు జలౌకుని వంక చూచుండెను. జలౌకుడు కన్నీళ్లు కార్చుచుండెను. ఆమె నిజమే పలికినని జలౌకుడు కూడా నమ్మజొచ్చెను. ఆమె తనతో ఒక రీతిగా చెప్పెను, ఇప్పుడు ఇంకో రీతిగా మాట్లాడుచుండెను. అతనికి ఏది నమ్మవలేనో తెలియలేదు. పరాశరుడు లేచెను. రాజుతో మాట్లాడి వచ్చేదనని చెప్పెను. జలౌకసుని కన్నీరు అతనిని నమ్మించెను. మర్నాటి పొద్దున పరాశరుడు రాజు వద్దకు పోయాను. రాజు 4 దినముల పూర్వం నందు కంటే నేడు మరికొంత క్షీణించినట్టు కనిపించెను. పరాశరుడు అన్నాడు, మహారాజా, ఇంకా భయం లేదు. నిన్న నాకు జలౌకసుని భార్య వార్త పెట్టింది. నేను వెళ్ళి తిని. ఆమె తమ యందు బద్ధానురాగా అయి ఉన్నది. జలౌకసుని పరిత్యజించుటకు నిశ్చయించుకున్నది.
జలౌకసుడు ఏం చేయగలడు? మంచంలో పడి ఏడ్చుచున్నాడు. ఆమె అతనితో చెప్పినది. అతనితో ఇట్లా అనింది, ఓ ఈ శ్రేష్ఠి, ఇక నీవు నన్ను నిజంగా ప్రేమించుచున్నచో నా మేలును కోరవలేను. నేను మహారాజు భార్యనగుదును. నాకు రాణిని కావాలైనను ఉంది. నా భాగ్యవశంన రాజు నన్ను ప్రేమించుచున్నాడు. ఇంకొక జన్మలో నేను రాణి నగుదునో కానో, ఈ జన్మలోనే నేను రాణి నగుటకు వీలేర్పడింది. రాజు నా కొరకు పల్లెంకెక్కను పంపును. నన్ను తీసుకొని పోవుటకు పట్టపుటేనుగు రావచ్చును. నా భవిష్యత్తును ఎందుకు పాడు చేసేదు? ఇట్లు చెప్పాను. అతడేమనను? దుఃఖపడుచున్నాడు. అది సహజమే కదా. కానీ కాదనలేడు. మహారాజా, మీరు ఆమెను ప్రేమించితిరి. ఆమె మేము ప్రేమించినది. ఆమె మాట్లాడుచుండగా చూచి తిని. నేను వృద్ధుడనే కానీ స్త్రీ యొక్క వాంఛను తెలుసుకోలేని వాడని కాదు కదా. ఆమె మాట్లాడుచుండగా ఆమెకు ప్రభువునందలి కోరిక ఎంత ఉన్నదో నాకు తెలిసింది. ఆమె మాటలలో ఆ ప్రసక్తి వచ్చినప్పుడల్లా పులకించిపోవచ్చున్నది. నేను ఇన్నాళ్ళు మహారాజునకు జ్యోతిష్కుడను, నేడు నర్మసకుడను, దూతిక వంటి వాడినగుచున్నాను. మహారాజు గారు, నేడింక మీ దిగులు మానవలేను. ఆమెకు మీ హృదయం నందు ఎట్టి స్థానం కలదో దానికి ఉచితంగా, దానికి తగినట్టుగా ఆమెను రప్పించుకొనుడు. మీరు ఏనుగును పంపించో ఆమె ఏనుగెక్కి వచ్చును. మీరు శిబికను పంపించో అంతఃపుర స్త్రీ వలె వచ్చును. ఆమెను బయలుదేరి రమ్మంచో ఆమె తనంతట తాను బయలుదేరి వచ్చుటకు కూడా సిద్ధంగా ఉన్నది. కానీ తమకు ప్రియమైన స్త్రీ అట్లా వచ్చుట న్యాయం కాదని నా ఊహ. రాజు కొంతసేపు మాట్లాడలేదు. మంచం మీద పరున్నవాడు లేచి కూర్చుండెను. పక్కనున్న పరిచారకుడు మొదట భయపడిను, వెంటనే ఆశ్చర్యపోయాను. రాజు అంతకుముందు తానంతటా తాను లేవలేడు. చంకల కింద చేతులు వేసి లేపి కూర్చుండబెట్టవలేను. రాజు ఇలా అన్నాడు, అయ్యా, ఈ కార్యం నందు తమరు జోక్యం కల్పించుకున్నట్టయే నాకు కష్టముగా ఉన్నది. తండ్రి వంటి వారు కదా అని నేను ఊరుకుంటుని. ఇది ఎవరో చేయవలసిన పని. తమరిందు జోక్యం కల్పించుకుంటారే. నేను ఇది రాజభక్తి అనవలైనా, పుత్రప్రేమ అనవలైనా? నేను ఒక్కటి మనవి చేసేదను. ఆమెకు నా ఎంతంత ప్రేమ ఉన్నదో నాకు ఇదివరకే తెలిసింది. అందుకనియే నేను ఇట్లయితిని. ఇది ఒక దైవ దుర్విలసనము. ఆ శ్రేష్ఠి ఎంత సత్పురుషుడు, ఎంతటి ఉదారుడు, ఎంతటి రాజభక్తి కలవాడు. నేను పుత్రవాంఛ చేత వ్రతమాచరించి సంతర్పణలు చేసి తిని అతన్ని పిలవద్దనుకుంటుని. కానీ మర్యాద కాదని పిలిచి తిని. అతని ధనమునకు లెక్క ఏమున్నది? 3 యుద్ధములలో నాకు ఎన్ని కోట్లు ఇచ్చినాడు. అతని భోగం ఒక్కటి చెప్పేదను వినుము. నా ఇంట ఆతిథ్యం స్వీకరించిన తర్వాత, ఏమయ్యా శ్రేష్ఠి, అన్నీ నీకు సుఖంగా ఉన్నవా అని అడిగి తిని. దీపములు చాటుగా పెట్టి వెలుగు మాత్రం లోనికి వచ్చినట్టు చేసిన శయ్యాగృహములలో అతని కన్నులలోనికి పొగపోయినట. అతని ఇంటిలో చూచి తిని. ఆ వెలుగు రత్నపు వెలుగులు. బయట తారల కాంతులు నేర్పుగా అమర్చిన సందుల నుండి ఆ రత్నముల మీద పడును. అవి కాంతినిచ్చును. అయ్యా, వృద్ధ పరాశర భట్టారక, శుక్రుడు, బృహస్పతి మొదలైన పెద్ద నక్షత్రములు ఆకాశంలో ఉన్నవి. అప్పుడు ఏ వేళ ఏ కోణం నుండి తమ వెలుగులను ఆ రత్నములలోనికి ప్రసరింప చేయగలవో ఆ కోణములలో ఆ మేడ యొక్క గవాక్షములు కలవు. తత్సౌధ నిర్మాతలు, వాస్తుశాస్త్ర నిష్ణాతులు, ఖగోళ శాస్త్ర నదీష్ణువులు, తత్కాంతి ప్రసార వేళ అభిజ్ఞులు. జలౌకుశుడు వారికి ఎంత ఎంత ఇచ్చనో, వారిని ఏ ఏ దేశంలో నుండి పిలిపించనో అతని పరిజ్ఞానం ఎంతయో ఆలోచింపుడు. అతడు మరలా తన ఇంటికి నన్ను అతిథిగా పిలిచినని నాకు తెలియను. వెళ్లకుండా ఉందామనుకుంటేనే వెళ్ళకపోయించో ఈ ఆపద జరిగేది కాదు. ఆ సత్పురుషునికి నేను ఇంతటి ఆపద చేయవలసి వచ్చేది కాదు. ఈ సజ్జన ద్రోహం జరిగేది కాదు. ఆమె అన్నచో నాకు కలిగిన మోహము నాకే చిత్రంగా ఉన్నది. ఆమె యందు నాకు కోరిక కలదు. ఆ కోరిక నా మనసుకు అతీతంగా ఉన్నట్లుంది. ఆమె ఎంతటి అవివేకి అనిపించుచున్నది. తన భర్త ఎంతటి వాడో తెలియని స్త్రీ. ఆమెను రప్పించుట ఎంత పని? ప్రశ్న అది కాదు. మహాపండితుడా, నా ఈ దుష్టకామము సర్వజనులకు తెలిసిపోయింది. ఏ సేనాపతి, ఏ రాజసేవకుడైన కటారికాడు దౌర్త్యము నిరుపును అని నాకు భయంగా ఉన్నది. నేను కట్టుదిట్టములు చేసి తిని
జలౌకస శ్రేష్ఠి యొక్క తల మీద ఒక్క వెంట్రుక కదిలించో దానికి ఎవరు కారుకులో వారి సర్వ కుటుంబంను మర్నాడు నాశనం చేసేదనని తెలియచేసి తిని. ఇది జలౌకసుని యందు నేను చూపవలసిన మైత్రి, అతని యందు నేను చూపవలసిన గౌరవము. అయ్యా, అతని భార్యను నేను దొంగిలించను. పరాశరుడు అన్నాడు, రాజా, మీరు దొంగిలించుట లేదు, ఆమెయే ఒత్తునంచున్నది. రాజన్నాడు, భర్త యొక్క అంగీకారం లేంచు నేను నిరాకరించును అని. ఆమె భర్తను ఒప్పించినది అంటే రాజన్నాడు, అతడు నిస్సహాయుడై ఒప్పుకొనెను అని. పరాశరుడు అన్నాడు, అప్పుడు నేను ఆమె పక్షమున మాట్లాడేదను. ఈమె ఇప్పుడేం కావలేను, రెంటికి చెడిన రేవడెగుచున్నది. మహారాజునందు లగ్నమైన హృదయం కల ఆమెను అతడు స్వీకరింపడు, రాజు ఇట్లు స్వీకరింపడు అంటే ఆమె పుట్టినింటికి పోవచ్చును అన్నాడు రాజు. పరాశరుడు అన్నాడు, మహారాజా, ఆమె ఉన్నచో శ్రేష్ఠి ఇంట ఉండదగిన స్త్రీ, అంతకంటే అధికంగా రాజాంతఃపురంన ఉండదగిన స్త్రీ, పుట్టినింట ఉండదగిన స్త్రీ కాదు. ఆమెను ప్రభువులు కూడా పరిత్యజించుచో ఆమె మరణించును, ఆ పాపము మీకే సంక్రమించును అని. మరి నన్నేం చేయమందురు అని రాజంటే, నేను జలౌకసునితో మాట్లాడేదను, ఆయనయే తన భార్యను తెచ్చి మీకు సమర్పించుట చేసేదను. తన వస్తువును ఎవరైనా తాను దానం చేయవచ్చును కదా అన్నాడు. రాజు మాట్లాడలేదు, మళ్ళా పడుకున్నాడు. పరాశరుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ రాజుతో ఇలా అన్నాడు, ఆయనను రేపే తీసుకుని వత్తును అని. రాజు తర్వాత తనంతట తానే లేచిచుండెను. ఈ వార్త ఘడియలో రాచనగరంతయు వ్యాపించెను. వృద్ధ పరాశరుడు చెప్పిన మాటలన్నీ అందరికీ తెలిసెను. జలౌకసుడే వచ్చి రాజునకు తన భార్యను సమర్పించునట. మహారాజు ఇంక బతుకును. నిన్న లేచి కూర్చుండలేని రాజు నేడు లేచి కూర్చుండెనట. నిన్నటి వరకు మూసి ఉన్న రాజసౌధమునకు నేడొక వెల్ల వేసినట్లయ్యను. రేపు జలౌకసుడు వచ్చును, భార్యను సమర్పించును. రేపు రాజసౌధమునకు రెండవ వెల్ల వేయుదురు. ఎన్నాళ్ళుగా రాజుగారి ముఖమున మందహాసం అన్నది లేదు కదా, తదంకురము కూడా లేదు. అది అంకురించునని కూడా లేదు, నేడు అంకురించునేమో అన్నట్లు ఉన్నది. ఇది మొత్తానికి వృద్ధ పరాశరుడు వచ్చి ఒక తీపి కబురు చెప్పిపోయాడు. మరి అది తీపో చేదో రాజునకే తెలియాలి. మర్నాడు పొద్దుట వృద్ధ పరాశరుడు జలౌకసుని ఇంటికి వచ్చాడు. చెప్పకుండా లోనికి వచ్చాడు. జలౌక రూపలతలు నవ్వుచు మాట్లాడుచుండ్రి. పరాశరుడు అబ్బురపడెను. జలౌకుడు కదలలేదు. రూపలత లేచి పరాశరునికి స్వాగతం చెప్పి కూర్చుండబెట్టను. పరాశరుడు ఇలా ఆలోచించాను, వీరిద్దరూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండిరి, భార్యాభర్తల వల్లనే ఉండిరి. ఈమె ఇతన్ని వదిలిపోయేడు దానివల్లే కనిపించట్లేదు. ఇప్పుడు రాజు రమ్మన్నచో బయలుదేరి దానివల్లే మాట్లాడింది. తన్ను వదిలిపోయేడు స్త్రీతో పురుషుడు కానీ, తాను వదిలిపెట్టేడు పురుషునితో స్త్రీ కానీ ఇట్లుందురా. నిన్న కూడా ఆమె చెప్పిన మాటలన్నీ అతనిని చెప్పింది. అతడు కన్నీళ్లు కార్చుచుండేనే తప్ప మరేమీ మాట్లాడలేదు. నిన్న దుఃఖిగానే ఉన్నాడు, నేడు సుఖముగా ఉన్నాడు. ఈ స్త్రీ పురుషుల సంబంధములు చిత్రములు. ఎట్లు ఒకరినొకరు వదిలిపోక తప్పదని తెలిసినప్పుడు వీలైనంతలో సుఖపడదురు కాబోలు అనుకున్నాడు. ఇలా అన్నాడు, ఏమమ్మా, నిన్న రాజుతో మాట్లాడి తిని ఆయన ఇలా అన్నాడు, జలౌకుడు నాకు మిత్రము, పరమ సాధువు, సత్పురుషుడు. నేను అతనికి చేసిన ద్రోహము మిత్రద్రోహమగును, సజ్జనునకు అపకారం చేయుటగును. నేను ఆమెను స్వీకరింపను అని అండగా రూపలత తల వంచి కొంతసేపు కూర్చుండెను. ఇట్లా నేను, మహాపండితుడా, ఆ రాజును నేను ప్రేమించుచున్నాను, ఆయన నన్ను ప్రేమించుచున్నాడు. ఇప్పుడు ఎట్లున్నాడో నాకు తెలియదు. అప్పుడు నన్ను ప్రేమించినట్టు కనిపించినాడు. మీరు వచ్చి వేళకు మేము నవ్వుచూ పేల్చున్నట్టు కనిపించటమే. అందుచేత మీరు దురర్థం చేసుకున్నాడు. ఈయన ప్రకృతి అట్టిది, నా ప్రకృతి ఇట్టిది. సరే, రాజు మిత్రద్రోహం చెయ్యడు. రాజునకు వ్యాధి క్రమంగా తగ్గిపోవునా? రాజు ఆరోగ్యవంతుడగునా? నాకు ఈ అప్రతిష్ట పోవునా? రాజునకి ఈ అప్రతిష్ట పోవునా? అప్రతిష్ట మాట అట్లుంచుడు. రాజునకు ఆరోగ్యం సమకూడునేని, రాజు నన్ను విస్మరించునేని కానిండు. నన్ను మాత్రం మరలా జలౌకసుడు స్వీకరింపడు. నేనే ముఖం పెట్టుకుని మళ్ళా ఈయనతో సంసారం చేయుదును. రాజు నిజంగానే ఇది మిత్రద్రోహం అని భావించడేని. వారును పురుషులు.
ఈయన రాజునకు పూర్వం మేలు చేసినవాడు. వారిద్దరి స్థితులు బాగానే ఉన్నవి. ఈయన మరలా రాజ్యంను కప్పిచ్చినను నిజంగా ఇవ్వచ్చును. రాజు నా యందు మరలుగొన్నాడు, నేను ఆయన యందు మరలుగొన్నాను. ఆయన నాకు ఆశ పెట్టినాడు, నాకు ఒక విశ్వాసం కల్పించినాడు, నా కోసం మరణింపబోచున్నాడన్న వార్త మీరు చెప్పితిరి, నేను విశ్వసించి తిని. ఈనాడు మీరొక్కరు ఉత్తరని నేను అనుకోలేదు. ఏనుగుయో పల్లకియో వచ్చును అనుకుంటుని, దానికి సిద్ధముగా ఉంటుని. ఈ జలౌకుడు ఎంత పండితుడో అంత ఉదారుడు, ఎంత విరాగియో అంత లాలసుడు. నేను విడలిపోవు వరకునైనా నాతో ఇట్లు మాట్లాడవలేనని, నేను ఆయనతో ఇచ్చట ఉన్నంతసేపు పూర్వం వల్లనే ఉండవలేనని అభ్యర్థించినాడు. రాజు నా యందు విశ్వాసద్రోహం నెరుపున. ఇప్పుడు ఆయన నన్ను వద్దన్నచో నేను జలౌకుశంతో, అయ్యా రాజు నన్ను వద్దన్నాడు, మరలా మీ దగ్గరనే ఉందును అందున. మహాభారతంలోని కథ ఉన్నదే అట్లున్నది. అంబ, నేను శాల్వరాజును ప్రేమించుచున్నాను, నన్ను వదిలిపెట్టుమను. ఎవరినో ప్రేమించడి స్త్రీ తన తమ్మునికి ఎందుకని భీష్ముడు వదిలిపెట్టను. ఎవరో తీసుకొని పోయిన స్త్రీవి నువ్వు నాకు అక్కర్లేదు అని శాల్వుడు నిరాకరించను. అంబ మరలి వచ్చి, నేను అతనికి అక్కర్లేదట, నన్ను కూడా మీ తమ్మునికి ఇచ్చి పెండ్లి చేయమని అడిగాను. చిచ్చి సిగ్గులేని దానా అని అతడు నిరాకరించను. జలౌకసుడు ఇప్పుడు అట్లు చేయను. ఒకవేళ మోహపడి నన్ను స్వీకరించునే అనుకుందాము, పూర్వం వలె ఇతనికి భార్య నగుదునా? అది కాక నా కీర్తి ప్రతిష్టలంతయు రాజధాని యందు మోగినవి. నా ప్రతిష్ట నిలపవలనొచ్చో నాకు ఒక్కటే గతి, అది నన్ను రాజు స్వీకరించుట. నేను రాజు భార్యనైనచో నా స్థితి ఎట్టిదనగా తక్కిన అల్పములైన విషయములను నిరాకరించినది. రాజు నన్ను స్వీకరించినచో మిత్రద్రోహం చేసినట్లగును, సరే. నన్ను వలదన్నచో విశ్వాసద్రోహం చేసినట్లగును, ఒక జీవి యొక్క బతుకును మహాగ్ని మధ్యమున తోసినట్లగును. అయ్యా, నేను ఒకటి అడుగుచున్నాను, రాజు నన్ను ప్రేమించుచున్నాడా లేదా? ప్రేమించనుచో నా దారి నేను చూసుకుందును. ఇంకా జలౌకసంతో ఉండుట అన్నది కళ్ళ. గంగ ఉన్నది, విషములున్నవి. అంత సాహసం చేయలేకపోయించు జలౌకుడే నన్ను అనుగ్రహించి ఆయన కట్టించిన నోనిక విహారం నందు నన్ను బౌద్ధ సన్యాసినిగా ఉండనీయడా? నాకు కావాల్సింది ఒక్క పూట తిండి, నేను బుద్ధుని శరణం పొందుదును. ఆ సంగతి నాతో చెప్పుడు అని రూపలత ఏడవనారంభించాను. పరాశరుని గుండె కరిగిపోయాను. ఆయన ఇట్లనను, అది కాదమ్మా, రాజు నిన్ను మిక్కిలి ప్రేమించుచున్నాడు. ఎంత ప్రేమించుచున్నాడంటే నువ్వు రాజాంతఃపురంకు వెంటనే వచ్చుటకు సిద్ధంగా ఉన్నావని చెప్పగా కొన్ని దినముల నుండి లేచి కూర్చుండలేని రాజు నిన్న తానంతట తాను లేచి కూర్చున్నాడు. మరి మీరేం చెప్పితిరి అని రూపలత అంటే, నేనేం చెప్పగలను అన్నాడు పరాశరుడు. రూపలత అంది, అది కాదు స్వామి, రాజు మిత్రద్రోహం చేయడు, నన్ను స్వీకరింపడు, రాజేమెగును అంటే రాజు మరణించును అన్నాడు పరాశరుడు. ఈ పాపం ఎవరిది అని రూపలత అడిగితే, రాజుదే, తానే నిరాకరించును అన్నాడు పరాశరుడు. అప్పుడు రూపలత అంది, అట్లే కానిండు, రాజు మరణించును, మిత్రద్రోహం చేయుడు, నా స్థితి ఏమి కావలేను? రాజు వలె నేను కృషించి చచ్చెడినట్టు లేదు. నిజానికి ఆ ప్రభువుకున్నంత నాకు ఆయన మీద లేదు. నేను లభించలేదని ఆయన ప్రకృతి చేతనే కృషించి మరణించబోచున్నాడు. నేను బలవన్మరణం తెచ్చుకొనవలేను. పరిణామం ఒకటి అయినను మార్గములు వేరుగా అయినవి. ప్రభువులది ఉత్తమ మార్గము, నాది నీచ మార్గము. ప్రభువులది సర్వజనులు ప్రశంసించేడి మార్గం, నాది సర్వజనులు నిందించేడి మార్గము. తర్వాత తమరి దయ, నా చావు బతుకులు తమరి చేతిలో ఉన్నవి. అప్పుడు పరాశరుడు అన్నాడు, నేను ఈనాడు ఒక్క విషయం చెప్పుటకు వచ్చి తిని. రాజుతో నేను ఇట్లాంటి, మహారాజా నీవు ఆమెను దొంగిలింపవు, ఆ శ్రేష్ఠిగా వచ్చి ఆమెను నీకు సమర్పించును, అప్పుడు ఆమెను గ్రహించుటలో తప్పు లేదు కదా. లోకంలో రాజు కోరిన వస్తువులను ప్రజలు తీసుకొని పోయి రాజునకు సమర్పించటం ఉన్నది. ధనముల నిత్తురు, కూతుల నిత్తురు, భార్యలనిచ్చుట లేదు, కానీ విషమ పరిస్థితులు వచ్చినప్పుడు ఇయ్యవచ్చును. ఆ రాజు మరణావస్థలో ఉన్నాడు. మొన్న జలౌకసునితో చెప్పి తిని, మరణశయ్య మీద ఉన్న బ్రాహ్మణునకు తన భార్యను ప్రేమించిన వానికి రఘుమహారాజంతటి వాడు భార్యనిచ్చెను. ఇప్పుడు సొంత తారుమారగటే. మహారాజునకు అతని ప్రజల్లో ఒకడు మహారాజు యొక్క ప్రాణరక్షణ కొరకు
మహారాజు యొక్క వంశం ఉద్ధరింపబట్టకు తన భార్యను తీసుకొని పోయి ఇచ్చును. మిత్రుని యొక్క ధనమును వానికి తెలియకుండా వానితో చెప్పకుండా అపహరించుంచో అది మిత్రద్రోహం. మిత్రుడే వచ్చి అభ్యర్థించి వసిగించో అందులో ద్రోహం లేదు కదా, కానుకను స్వీకరించినట్లగును అని. మహారాజు ఏమన్నారు అని రూపలత అడిగితే పరాశరుడు మళ్ళీ ఇలా అన్నాడు. ఆయన ఏమీ అనలేదు, మాట్లాడకుండా మళ్ళా పడుకున్నారు. అట్లు జరిగించో మహారాజునకు అభిమతమని నేను అనుకుంటుని, ఆ సంగతి నీకు చెప్పుటకు వచ్చి తిని అని. అప్పుడు రూపలత అంది, అయ్యా, జలౌకుశుడు అట్లు చేయటే మంచిది. ఆయన చేయునో చేయడో నాకు తెలియదు. ఇట్లు చేసి నా బతుకును సముద్ధరించి పెట్టుమని నేనంత సిగ్గులేని దాన్నైనను జలౌకుశుని అడగలేను. మరియు నన్ను అడిగినచో జలౌకుడు అట్లు చేయటం మంచిది. నేను విడిచి చెప్తున్నా, అంటే నోరు విడిచి చెప్తున్నాను. నా స్వలాభంను కోరి చెప్పుచున్నానని జలౌకుడు అనుకొని రాదు. రాజు నన్నెప్పుడు వాంఛించెనో అప్పుడే జలౌకుశుని ప్రాణములు ఆస్తియు సంశయగ్రస్తములైనవి. రాజు ఒక స్త్రీని కోరించో ఆమెను ఎట్లయినను తెప్పించుకొనగలడు. ఆ స్త్రీ తనను మళ్ళా ప్రేమించిందని తెలిసించో రాజు వెందేయవలసిన అవసరమే లేదు. నేను ఈ సంగతులన్నీ జలౌకుశునితో చెప్పి తిని, ఒకరిని పెండ్లి చేసుకుని వానితో 6 ఏండ్లు సంసారం చేసి మరి ఒకరిని భావించడి స్త్రీ కంటే లజ్జావిహీనురాలుండున. తెగబడిన స్త్రీ ఈ మాట అనదు అను నియమం ఉన్నదా? ఆ మహారాజు కావున ఇంతవరకు జలౌకుశుడు బతికి ఉన్నాడు, ఒక ధర్మమును భావించుచున్నాడు అన్నది. అప్పుడు పరాశరుడు అన్నాడు, మహారాజు గారు ఇట్లన్నారు, జలౌకుశుని తల మీద వెంట్రుక కదిలినచో దానికి హేతు ఎవ్వరగునో వారిని సకుటుంబంగా సర్వనాశనం చేసేదనని నేను ఆజ్ఞాపించి తిని అన్నాడు. రూపలత అంది, అది ఆ మహారాజు యొక్క ఔదార్యం. దీనికి జలౌకుశుడు సంతోషించవలేను, కృతజ్ఞుడై ఉండవలేను. నన్ను రాజు తీసుకొని పోకముందే జలౌకుశుని ఏమన్నా చేసించో నేనేం చేయగలను. కానీ నన్ను రాజు స్వీకరించిన తర్వాత జలౌకుశుని ప్రాణమానముల కొరకు నేను రాజును అభ్యర్థించగలను. అది అట్లుంచి స్వామి, రాజు ప్రాణము సంశయగ్రస్తమై ఉన్నది, నా బ్రతుకు సంశయగ్రస్తమై ఉన్నది. రాజు బతికి ఉన్న నాళ్ళు తత్కోపభీతులై రాజపురుషులు జలౌకుశుని మీదకి రారు. ఆయన పోయిన మరునాడు జలౌకుని ఇల్లు చుట్టుముట్టుదురు, అతన్ని సంహరింతురు. ఈ పిశాచి వలననే మహారాజు గారు శరీరం బాసిరని నన్ను ముక్కలుగా నరుకుదురు. కనుక తాను పోయినను సరే నేను కూడా పోవద్దును అని ఒక లోతైన కోపము జలౌకుశునికున్నచో నేను చెప్పలేను. కానీ లేనిచో నన్ను తీసుకొని పోయి రాజును కర్పించుట జలౌకుశునికి శ్రేయస్సు. ఈమె నా ఎడల ద్రోహం చేసినది, రాజు నా యందు ద్రోహం చేసినాడు. ఆయనతో పాటు నేనును, నాతో పాటు తాటకయ్యు నశింతుము అన్న ఊహ జలౌకుశుడు పెట్టుకున్నచో నేనేం చేయగలను? నా అంతటా నేను వెళ్ళినను రాజు స్వీకరింపడు కదా అని రూపలతో ఊరుకుండెను. ముగ్గురును కొంతసేపు మాట్లాడలేదు. పరాశరుడు జలౌకుశునితో ఇట్లన్నాడు, ఏమయ్యా మాట్లాడవు? ఆమె చెప్పిన మాటలు వింటూనే ఉన్నావు కదా. నువ్వు పోయి రాజుతో ఆమెను రాజునకు సమర్పింతును అని చెప్పుము, ఆయన స్వీకరించును, ఈ ఆపద తప్పిపోవును. నీ భార్య మీద నీ కోపం ఉండవచ్చును, రాజు నీ అందింత మైత్రిగా ఉన్నాడు కదా, స్వార్థంనైనా పరిత్యజించి పరులకు ఉపకారం చేయవలేను కదా. అందులో ఇతడు మహారాజు కదా, మరియు దుష్టుడు కాదు కదా. అతడి స్త్రీ విషయమున వ్యామోహమును పొందినాడు కానీ లౌకికమైన ఏ అపకారమును భావించటం లేదు కదా. మన ప్రాణములు అతని చేతిలో ఉన్నవి కదా. ఆ రాజు నీ ప్రాణములు తీయలేదు కదా, అతడు నీ ప్రాణరక్షణ చేశాను, నువ్వు ఆయన ప్రాణరక్షణ చేయవలేను కదా. ఎవరైనా తన భార్యను తీసుకొని పోయి పరిణకించడం కష్టమే, కానీ బతికి ఉన్నచో బల్సాకు తినవచ్చును, మరలా ఇంకొకటిని పెళ్ళాడవచ్చును. చేసుకున్న ప్రతి భార్యను రాజు వాంఛించిన. నీ సమాధానం విని నేను వెళ్ళుదును, పోయి రాజుతో చెప్పుదును, ఆయన నా కొరకు ప్రతీక్షించుచుండును. మరియు నాకు సందేహం కలదు, జలౌకుశుడే వచ్చి తన భార్యను ప్రభువులకు సమర్పించిననగా ఆయన నిస్సారపడి పండుకున్నాడు కానీ సమాధానం చెప్పలేదు. అంగీకరించును అనియే అనుకుందును. లేంచో చిచి అట్లు చేయవలదు అనడా? అది నాకు ఆశగా ఉన్నది. ఇంకొక విషయం చూడుము,
ఈ నీ భార్య లోకోత్తర సౌందర్యవతి, భరతశాస్త్ర విద్యా నిపుణురాలు, అన్నిటికంటే ఆమె పరమ నీతి విశారద. ఇంత ఆలోచన, ఇంత సూక్ష్మ పరిశీలన! ఓ ఈ జలౌకస, ఈమె రాజ్యం చేయవలసిన స్త్రీ కానీ ఒక వర్తకుని ఇంట ఉండవలసిన స్త్రీయా? నేను వెళ్ళుదును, నువ్వు ఆలోచించుకోము. ఆమె చెప్పదగినంతయు చెప్పింది. నువ్వు రాజు దగ్గరకు పోయించో, నీకే ఆపద జరగదు. నీవు ఆమెను సమర్పించుటకు రాజు వద్దకు వెళ్ళదు అని జనులు చెప్పుకొంచున్నారు. అందుకోసమే వెళ్ళుచుంటివి అనుకుందురు. నేను పోవుదునా? అప్పుడు రూపలత అడిగింది, స్వామి, తమరు రాజుగారి జాతకంను చూచిందురు. నిన్న నేను ప్రశ్న వేసి తిని నా జాతకమును గుణించలేదు. రాజుగారి జాతకం ఎట్లున్నది? ఈ పొత్తు కుదురునా? దయచేసి చెప్పుడు అంటే పరాశరుడు అన్నాడు, నీ జాతకం మాటాపించుము. నీవు రాజ్యములు ఏలదగిన దానవు, కానీ సామాన్యురాలు కావు. నేను వృద్ధుడను. నాకు తెలిసినంత వరకు రాజు జీవించును, ఆయనకు సంతానం కలుగును. ఆయన ఒక స్త్రీని వరించును. ఆ స్త్రీ కన్య కాదు, పరుల చేత పూర్వానుభూత అయినది. ఆమె యందు రాజునకు సంతానం కలుగును, అతడు రాజగును. ఈ రాజు ఇంకనూ 30 ఏండ్లు రాజ్యం చేయును. నువ్వు చెప్పినది నిజము. మీరిద్దరును మిమ్ము మీరు రక్షింపనెంచుకొన్నచో రేపు జలౌకుని రాజు వద్దకు పంపుము. ఇతడు నువ్వెట్లు చెప్పినా అట్లు చేయును. నిన్న నువ్వు ప్రశ్న అడిగినప్పుడే నీ జాతకంను నేను గుణించి తిని చూచి తిని. నీకును జలౌకునకు సంబంధం చెడదు. నాకు పొసగట్టలేదు, కానీ ఇట్లా అనిపించుచున్నది. నువ్వు రాణివయ్యదు, కానీ ఈ భర్తను వదిలిపెట్టవు. ఇది ఎట్లు కుదురునా అని నేను ఆలోచించుచుంటిని. నేను ఇంకా మీ ఇంటికి రాను. మీకు నాకు సంబంధం లేదు. రాజు దగ్గరకు కూడా పోను. రాజునకు నేను చేయదగింది చేసి తిని, మీరు చేసుకొనదగింది మీరు చేసుకోండు అన్నాడు. కాదు స్వామి, నా జాతకం మీరేం చెప్పినట్టు? తమరు చెప్పినది ఎట్లు సంభవించును? నేను ఆ రాజును ప్రేమించుచుంటిని అంది రూపలత. పరాశరుడు అన్నాడు, ఆ మాట నువ్వు ఉచ్చరించుతివి. ఆ మాటలలో ఉన్న మాత్రలు అనగా అక్షర భాగములు సరిగా లేవు. ఆ స్వరం సరిగా లేదు. ఇది జ్యోతిష్యం కాదు. కంఠధ్వనిని బట్టి విషయం తెలుసుకుంటా, అక్షర విన్యాసమును బట్టి విషయం తెలుసుకుంటా. నువ్వు రాజును ప్రేమించటలేదు అన్నాడు. రూపలత నివ్వెరపోయిన. తానే తెలివిగలదాన్నో అనుకున్నా. శాస్త్రములు తనకంటే తెలివిగలవి. ఆమె ఇలా అంది, స్వామి, మీ శాస్త్ర ప్రకారము నేను రాజునకు భార్య కావలేను. ఆయన నా యందు సంతానం కనవలేను. నేను ప్రేమించకపోయించో ఎట్లు జరుగును అంటే పరాశరుడు అన్నాడు, ఆయన నిన్ను బలవంతంగా తీసుకొని పోవును, జలౌకుని సంహరించును, ఈయన ఆస్తిని స్వాధీనం చేసుకొను. మీరు ఈ రాజధానిని వదిలిపోలేరు. మీరు కత్తుల బోన్లో ఉన్నారు. రాజాజ్ఞ లేకుండా రాజ్యంలో 1,00,000 పనులు జరుగును. నా మాట విని రేపు జలౌకుని రాజు వద్దకు పంపించుము. 10 దినముల కింద నీ భర్తతో చెప్పి తిని, నీకు చెల్లెలో అక్కయ్యో కలదు, మీరు కవల పిల్లలు. అది కానిచో నీలో 2 ప్రకృతులున్నవి. ఒకటి సాధు ప్రకృతి, ఈ భర్తను వదిలిపెట్టవు. రెండవది దుష్ట ప్రకృతి, నువ్వు రాజును ప్రేమింతువు, అతని యందు సంతానం కందువు. ఈ 2 విషయములలో నీకేదియో నిశ్చయముగా చెప్పవలైనన్నచో మరికొంత లెక్క వేయలను. కావలైనన్నచో నా దగ్గరికి రమ్ము, చెప్పెదను. ఈ రహస్యము నేను రాజునకు చెప్పదలుచుకోలేదు. దైవం అట్లు జరగవలసి ఉన్నది. నేను దాన్ని కాదంటే ఎందులకు? ఒకచోట దైవమును తొలగించో మరి ఒక చోట 100 రెట్ల ఆపద కలుగును. కాలమును దాని ఇష్టం వచ్చినట్టు పోనీయవలేను. కుచ్చితోపాసకులు, పాషండులు, కాపాలికులు మంత్రతంత్రముల చేత దైవంను వక్రపడుతురు. వారు ఘోరంగా నశింతురు. చాలునా ఇంకను చెప్పమందువా? రూపలత భయపడిన ఇట్లా నేను, స్వామి, మీరేమంటున్నారో నాకు తెలియదు. మీ ఆజ్ఞ ప్రకారము జలౌకసుని రేపు మహారాజు వద్దకు పంపిదను. ఆయన మీరు చెప్పమన్నట్లు రాజుతో చెప్పును. తర్వాత తమరి అనుగ్రహము. ఇక్కడతో ఈరోజుకు చాలు చేస్తున్నానంటే ఆపేస్తున్నాను. కథనం కొనసాగించడము. సరే, మిగతా కథ మళ్ళీ మీకు 7వ భాగంలో తెలియపరుస్తాను. ఇక్కడ ఆయన వృద్ధ పరాశరుడు ఆమె మనసును చదివినట్టుగా చెప్తున్నాడు. శాస్త్రము, జ్యోతిష శాస్త్రము కానీ ఈ గణితము అన్నది కానీ
నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. ఆయన మనసులోవన్నీ, ఆమె మనసులోవన్నీ ఆయన చెప్పగలుగుతున్నాడు. ఇందులో ఉన్నట్టుండి కాపాలికులు మంత్రతంత్రముల చేత దైవంను వక్రపరుతురు, వారు ఘోరంగా నశింతురు, చాలా ఇంకా చెప్పమంటావా అన్నాడు. అనేటప్పటికీ ఆమె భయపడింది. ఎందుకు భయపడింది? ఆమె రహస్యములేవో ఈయనకు వృద్ధపరాశరునికి అర్థమైనట్టున్నాయి. అంతేకాక ఆయన రెట్టించాడు. మీరు 2 అక్క చెల్లెళ్ళు ఉండాలి అన్నాడు, మీరు కవలలు అన్నాడు. అది కాకుండా ఉంటే నీలోనే 2 ప్రవృత్తులు ఉండాలి, ఒకటి దుష్ట ప్రవృత్తి, ఒకటి సాధు ప్రవృత్తి అంటున్నాడు. ఒకవైపు రాజును నువ్వు ప్రేమిస్తున్నావు అంటాడు, ఇంకొక వైపు ప్రేమించడం లేదు, నీవు జలౌకునితోనే ఉంటావు అంటున్నాడు. ఆయనకే ఈ అసమంజసత అర్థం కావడం లేదు. కానీ జాతకము, ఆమె అడిగిన ప్రశ్న, వేళ సమయంను బట్టి ఆ సమాధానాలు ఆయనకు స్ఫురిస్తున్నాయి. ఇంతకు ఏం జరుగుతోంది అది తెలియాలంటే మళ్ళీ మీరు 6వ భాగం వినాల్సిందే. 6వ భాగంలో కొంతలో కొంత మీకు తెలిసే అవకాశం ఉంది. సరేనా అండి? మరి మిమ్మల్ని మళ్ళీ నేను 6వ భాగంతో కలుస్తాను. మేబీ ఆ 6వ భాగము ఈ మహాలయ పక్షాల్లో చెప్పచ్చు అనుకుంటున్నాను. సరే, అంతవరకు మళ్ళీ వేచి ఉండండి. మరి మామూలే అడుగుతున్నాను, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మరి నా కథనం నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. ఇప్పుడు 329 మందేమో అయ్యారు సబ్స్క్రిప్షన్స్. కానీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా వినడం లేదు. ఇంత మంచి కథలు ఇంత కష్టపడి నేను చెప్తున్నాను, హాయిగా వినడమే కదా, అందులో కష్టమేముంది? గంట బెల్ కొట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. హాయిగా కళ్ళు మూసుకొని నా కథలు వినండి. నా కట్టస్వరము అంత వినసొంపుగా లేకపోయినా నేను కథ చెప్పే పద్ధతి బాగానే ఉందని నేను అనుకుంటున్నాను. వినండి, విని ఆనందించండి. విశ్వనాథ వారి కథలు మీకు ఇంకా రమ్యమైన కథలు, ఇంకా ఎన్నో మంచి మంచి కథలు ఉన్నాయి, అన్నీ మీకు వినిపిస్తాను. సరేనా? సరే, ఇంకా ఉంటానండి. మరి మీకు ఇంకొకసారి అనంత చతుర్దశి శుభాకాంక్షలు, వినాయక నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి ఇంకా నేను ఉంటాను. మళ్ళీ మిమ్మల్ని 6వ భాగంతో కలుస్తాను. 6వ భాగం కాదు, సారీ, ఇదే 6వ భాగం కదా. 7వ భాగంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవా? మరి ఉండనా? మరి బాయ్ బాయ్.